అతిగా మీరు ఒకవేళ పార్టిసిపేట్ అయినా గానీ మీకు ప్రాబ్లమ్స్ ఒస్తాయి. ఒకవేళ అసలు మీరు పార్టిసిపేట్ చేయలేదనుకోండి, అప్పుడు గూడా ప్రాబ్లమ్ ఒస్తది. అయితే యూజువల్లీ విదేశాల్లో ఉన్న వాళ్ళకు ఈ కేటగరీలో ఒస్తారు వాళ్ళు. అంటే వాళ్ళకు అసలు పార్టిసిపేట్ చేయడానికి పార్ట్నర్ ఉండరు. అయితే వాళ్ళు ఏదో ఒక రకమైనతోని వాళ్ళు వాళ్ళ ఆర్గాజం రీచ్ అవుతారు అంటే హస్తప్రయోగం. ఆ హస్తప్రయోగం పడుకొని కానివ్వండి, నిలబడి కానివ్వండి, అండ్ పోర్న్ మూవీలు చూసుకుంటూ కానివ్వండి వాళ్ళు చేస్తారు. అది నేచురల్ కాదు. దాని వలన కూడా వీక్‌నెస్ వస్తది ఆమెకు. ఎందుకంటే అది నేచురల్లీ ఎప్పుడైతే వీళ్ళు కలుస్తారో అంటే కెమిస్ట్రీ ఎప్పుడైతే కలుస్తుందో, వైఫ్ అండ్ హస్బాండ్ ఎప్పుడైతే ఇంటిమేట్ అవుతారో, ముద్దు, ముచ్చట్లు మాట్లాడడం అప్పుడు హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. టెస్టోస్టెరోన్ లెవెల్స్ బ్యాలెన్స్‌లో ఉంటుంది. అలాంటిదే ప్రతి ఒక్క దానికి వైఫ్ అండ్ హస్బాండ్ కూడా డైరెక్ట్‌లీ కలిస్తే వాళ్ళకు స్కిన్ టు స్కిన్ టచ్ అవుతే వాళ్ళకు హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. వాళ్ళకు వాళ్ళ మైండ్ వాళ్ళకి చూసిన తర్వాత కళ్ళలో కళ్ళేసిన మాట్లాడిన తర్వాత వాళ్ళకు ఒక రకమైన హ్యాపీనెస్ ఉంటుంది. వాళ్ళ బాడీలో హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. అందుకనే ఏంటంటే వాళ్ళు హెల్తీగా ఉంటారు. మళ్ళీ వాళ్ళు మెయింటైన్ చేసుకుంటారు వాళ్ళ హెల్త్‌ని. పార్ట్నర్ లేదంటే ప్రాబ్లమ్. విదేశాల్లో ఉన్న వాళ్ళకు మాక్సిమం చాలా మందికి నేను స్ట్రెస్, ఒత్తిడి అలా ఉంటది. మీరు అసలు పార్టిసిపేట్ చేయలేరు. ఆసక్తి ఉండదు. లిబిడో, డిజైర్, సెక్స్ డిజైర్ ఏదైతే ఉంటుందో అది తక్కువైపోతది. అలాంటి వాళ్ళకు కూడా వీక్‌నెస్ ఒస్తుంది.